ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ తన ఉపన్యాసంలో 50 సార్లకు పైగా యువ అనే పేరు వాడారట. అంటే యువతని అట్రాక్ట్ చేసుకునే దానికోసం యువ అనే పదాన్ని దాదాపు 50 సార్లకు పైగా పలికారట. పీటీఐ రిపోర్ట్ ప్రకారం చెప్తాను. నేనేమి మొత్తం ఉపన్యాసం విన్నది లేదు, నేను లెక్కేసింది లేదు. కానీ పీటీఐ రిపోర్ట్ కొద్ది నమ్మకమైన రిపోర్టే కాబట్టి పీటీఐ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. 50 సార్లకు పైగా మోడీ గారు యువ అనేటువంటి పేరు వాడారట. అంటే మోడీ గారు యువత పట్ల జంజీ పట్ల ఎంత కలవరం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనేది. నిజంగానే జంజీల పోరాటం తర్వాత బీజేపీలో కొంత యువతలో ఏదో బీజేపీ మీద వ్యతిరేకత ఉందేమో, మోడీ మీద వ్యతిరేకత ఉందేమో, దాన్ని సరి చేసుకోవాలి, జాగ్రత్త పడాలి అని స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే మోడీ గారు పలుకుంటారు. కానీ మంచిదేగా, పరిస్థితులను చెక్ చేసుకొని తనను తాను మార్చుకొని పరిస్థితులకు తగ్గట్టుగా వ్యతిరేకతను అధిగమించడానికి ఒక ప్రయత్నం చేయటం అంటే మంచిదేగా. అది రియాలిటీలో ఉండటమేగా. వ్యతిరేకత ఉన్నా అది దాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోవడం కంటే వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని గమనించి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది నాయకుడి లక్షణం. ఒకరు వ్యతిరేకిస్తున్నారంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళలోకి నేను ఎందుకు పోలేకపోతున్నాను, వాళ్ళని నా వైపు తిప్పుకోవాలని నేనేం చేయాలి అని ఆలోచించడం, ప్రయత్నం చేయటం నాయకుడు ఒక రాజకీయ పార్టీ చేయాలని పని అదే చేస్తున్నారు మోడీ గారు. తప్పే ఉందంట. పని అయితే చేస్తున్నారు, ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం వర్కౌట్ అయిద్దా కాదో చూడాలి. కానీ తన వ్యతిరేకతను అధిగమించడానికి మోడీ గారు చేస్తున్న ఒక ప్రయత్నంగా దీన్ని చూడాలి. దీంట్లో కూడా అంటే కోడిగుడి మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు. మోడీ గారిని విమర్శించాలని పని కట్టుకొని విమర్శ చేసేవాళ్ళు ఉంటారు. సో పోనీ మంచిదే కదా, యువత ప్రధాని గుర్తు రావటం అంటే, యువత పట్ల మోడీ గారు ఆలోచించడం అంటే, వాళ్ళ గురించే తన ఉపన్యాసాన్ని క్రోడీకరించడం అంటే మంచిదే కదా. ఏమంటారు? కామెంట్ చేయండి.